అయ్యా నమస్కారం. నువ్వెందుకు వచ్చావురా? అంత బాగానే ఉందిగా. అందుకే వచ్చా. ఇంతకీ నువ్వు పడుకునే టైం ఇది కాదా? ఫుల్ టైర్డ్ అయిపోయానంటే అంటే నేను నీతో ఉండడం నీకు ఇష్టం లేదా? ఎన్ని రోజులు నీతోనే కదా లివింగ్లో ఉన్నా. అయినా నీ వద్దు, నేను డిప్రెషన్కి రాను, నువ్వు తప్పించుకో. అయినా అలా ఎలా పట్టుకుంటున్నావురా? నేను ఎన్నెన్ని మాటలన్నా మర్చిపోయినావా? మర్చిపోయా. నీ ఫ్రెండ్స్ చేసిన మోసాన్ని దాన్ని కూడా మర్చిపోయా. నీకు పౌరుషం, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది లేదా నీకు? లేదు. నువ్వు ఎంత ట్రై చేసినా నేను ఈరోజు డిప్రెషన్కి రాను, నువ్వు దొబ్బించుకో. సరే వదిలే. కాసేపు కెరీర్ గురించి ఫీల్ అవుతావా? ఎలాగో గుడిసిపోయింది, మళ్ళీ దాని గురించి ఎందుకులే. మొన్న మీ రిలేటివ్స్ అన్న మాటలకి నేనైతే లారీ కింద తలపెట్టి చచ్చా. నన్ను గుడిపించింది వాళ్ళే. ఆల్రెడీ గుడిసిపోయిన గురించి నేను పట్టించుకోవడం మానేసా. నువ్వు ఎంత ట్రై చేసినా వేస్ట్ రా. సరే బాయ్, గుడ్ నైట్. సరే గుడ్ నైట్, బాయ్. కానీ తను నేను వదిలి వెళ్ళిపోకుండా ఉండాల్సిండరా. ఇప్పుడు దాని గురించి ఎందుకు? దొరికాడు నా కొడుకు. అయినా నేను వదిలి వెళ్ళిపోవడం ఏందిరా? అదేం లేదురా, తను బాగుండాలని నేనే వదిలేసా. అరే నువ్వు వదిలేయలేదురా, తనే వదిలించుకుంది. అరే తను వదిలేయలేదురా, అది మ్యూచువల్ బ్రేకప్ రా. ఆయన ఎంత ప్రేమించేవరా తన్నే. ఆయన ఇప్పుడు దాని గురించి ఎందుకురా? మర్చిపోయారా? మళ్ళీ గుర్తు చేయకరా. గుర్తు చేస్తాను మచ్చా, జస్ట్ చెప్తున్నా అంతే. ఆయన ఎన్ని ఊహించుకున్నావురా? బాబు పుడితే అర్జున్ అని, పాప పుడితే లావణ్య అని, ఎన్నెన్ని అనుకున్నావురా? అమ్మయ్యా, ఇప్పుడు నేను ప్రశాంతంగా పోవచ్చు, మళ్ళీ రేట్ కావచ్చు. కుదరా ఏదో రోజు నా వేళ తనకు తెలుస్తుందిరా.